హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవి చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్ లడ్డు అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము రోజు దేవుడికి నైవేద్యంగా పెడతాము బెల్లం, మిశ్రీ, ఖర్జూరం అని. మీకు ఆల్రెడీ మిశ్రీతో బెల్లంతో ఏం చేశానో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. కొబ్బరి ఉండలు చేశాను బెల్లంతో, అలాగే మిశ్రీతో తీపి బూందీ చేశాను కదా. ఇంకా తర్వాత మిగిలింది ఖర్జూరం. ఆ ఖర్జూరంతో ఇలాగా నేను డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేశానండి. మనకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి బాగుంటుంది. రోజు ఒకటి తింటే మంచిది కదా. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఒక కప్పు పల్లీలండి ఫ్రై చేసేసుకున్నాను. ఇలాగా మామూలుగా డ్రైగానే ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా ఇవైతే నువ్వులు కూడా ఒక హాఫ్ కప్పు దోరగా వేయించేసాను. ఇవైతే ఒక టేబుల్ స్పూను గసగసాలు తీసుకున్నాను. గసగసాలు ఏం ఫ్రై చేయలేదండి, నార్మల్వే తీసి మామూలుగా రెడీగా పెట్టానన్నమాట. ఇంకా ఇవైతే బాదం పప్పు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అండి. వీటిని కూడా ఫ్రై చేసేసి పెట్టుకున్నాను. మనకి ఏంటంటే బాదం పప్పు ఏంటంటే నేను జస్ట్ 2 గుప్పిళ్ళు వేసేసాను, ఏది మెజర్మెంట్లా కాదు. ఇంకా ఇంకొక మనకేంటి అది సన్ఫ్లవర్ సీడ్స్ కదా, అవైతే ఒక హాఫ్ కప్ వేసాను. పల్లీలు అయితే మనం పొట్టు తీసేసుకుని అలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఇవైతే బెల్లం కూడా వేసానండి నేను. కొంచెం ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచి వేసానన్నమాట. మనకి పప్పులన్నీ కూడా ముందు మామూలుగా మిక్సీలో ఇలాగా గ్రైండ్ చేసేసాను. మరీ మెత్తటి పొడిలా అక్కర్లేదు. చూసారా, అక్కడక్కడ మనకి బాదం పప్పు ఇవన్నీ కనిపిస్తున్నాయి చిన్న చిన్న బెల్లం ముక్కలోను. సో అలా చేసేసుకోవాలి. ఒక పావు కప్పు ఎండు కొబ్బరిని కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో వేయించేసి ఇది కూడా ఈ పప్పుల దాంట్లో ఇందులో వేసేసాను అనమాట, అన్నీ గ్రైండ్ చేసిన దాంట్లో. ఇవన్నీ ఏంటంటే చేత్తో ఇలాగ కొంచెం నొక్కినట్టుగా ఇలా చేసుకుంటూ కలుపుకుంటే కొంచెం అంతా మంచిగా కలుస్తుంది కదా, అందుకని అలాగ కలుపుతున్నాను. మనకి ఏంటంటే ఇందులో తీపి కోసం నేను ఖర్జూరం అయితే వాడుతున్నానండి. మనకి ఖర్జూరం ఏంటంటే పిక్క అది తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత నేతిలో వేయించేసి మనం గ్రైండ్ చేసి ఇందులో కలుపుకోవాలి. ఆల్రెడీ నేను కొంచెం కలిపాను, చూస్తున్నారు కదా. ఇలా ఉండైతే అవ్వటం లేదు. మనకి అవ్వాలంటే ఖర్జూరం అయితే కరెక్ట్గా సరిపోవాలన్నమాట. నేను మళ్ళీ కొంచెం ఖర్జూరం మళ్ళీ పిక్క తీసి క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ నేతిలో వేయించేసి ఇలాగ గ్రైండ్ చేసేసి మళ్ళీ ఇందులో కలిపేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల మనకి ఇవేంటి పంకిన్ సీడ్స్ అనమాట, అవి కొంచెమే ఉన్నాయి, అందుకే కొంచెమే నేతిలో వేయించేసి కలిపాను. అలాగే ఖర్జూరం కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నది మొత్తం వేసేసుకొని ఇలాగ కొంచెం నొక్కుకుంటూ ప్రెషర్ ఇస్తూ మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలండి. దగ్గర దగ్గర ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది మొత్తం అంతా కూడా మంచిగా ఇలా సెట్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా ఇలాగ ఉండ చుట్టడానికి అనువుగా మనకి రెడీ అయిపోయింది. వీటినైతే మనం ఉండలు చుట్టేసుకొని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పిల్లలకి మనకి స్నాక్ బాక్స్లోకి ఇవ్వడానికి, లేదా ఇంటికి స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిన తర్వాత రోజుకొక లడ్డు ఇస్తే మంచిది కదా మంచిగా. అందుకని నేను ఇలాగ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి మొత్తంగా దగ్గర దగ్గర ఒక 50 ఉండల వరకు వచ్చాయండి. ఇవైతే నేను ఉండలు చుట్టేసిన తర్వాత ముందు ప్లేట్లో పెట్టేసి అవి కొంచెం గాలికి వదిలేసిన తర్వాతే నేను డబ్బాలో స్టోర్ చేశాను. మనం ఇంకా ఉండలు చుట్టేసుకోవచ్చు. మొత్తం అంతా కలిపేసి ఇలా పెట్టేసాం కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఉండైతే చక్కగా అయ్యింది. అలాగే నేను మధ్యలో చెప్పడం మర్చిపోయాను, గసగసాలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఖర్జూరం అన్నీ అవి వేసేసుకున్న తర్వాత నేను ఆ గసగసాలు కూడా వేసాను అనమాట. మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే స్వీట్ షాప్లో చూసారా మనకి డ్రై ఫ్రూట్ లడ్డూలో పైన కనిపిస్తూ ఉంటాయి. సో అలా పైన అద్దకుండా నేను మామూలుగా వేసేసి అందులోనే వేసి చుట్టేశాను. మొత్తంగా ఇలాగ చుట్టిన తర్వాత ఇవైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలండి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఖర్జూరం అయితే నాకు మొత్తంగా ఒక 1/2 కేజీ వరకు పట్టిందండి. సో ఇవైతే లడ్డూలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.